ఎంకి పెళ్లి సుబ్బి సావుకొచ్చిందన్న సామెతను నిజం కాకుంటే చేసింది కదా ఈ డాక్టర్ పెళ్లి పిల్ల. తన లగ్నానికి వచ్చిన సుట్టపొలదంతా ఈమెకు పానం మంచిగా లేక కళ్ళు తిరిగి పడిపోయిందట. పెళ్లి బట్టలు వేసుకుంటే కదా మళ్ళీ ట్రీట్మెంట్ అని పోతే బట్టలు మాసిపోతాయి అని ఆగిపోకుండా ఎంబటి అందరిని పక్కకు జరిపి ఏం కాదు ఏం కాదు భయపడకు అని ట్రీట్మెంట్ చేసి కింద పడ్డ ఆమెను లేచి కూర్చుండేటట్టు చేసింది. మహారాష్ట్ర కొల్లాపూర్ జిల్లా బండివాడలైంది ఇదంతా. సుషిరా చదువుకున్న చదువుకు ఒక దిక్కు న్యాయం చేసింది, మళ్ళా తన పెండ్లికి వచ్చే ఇట్లా అశుభమైందని నలుగురు మాట్లాడుకోకుండా అందరి నోర్లు మూపిచ్చింది ఆమె పనితనంతోని. లేకుంటే లోకం ఎసొంటి లోకం ఇది, లోకులు కాకులు అన్న తీరుగా కయ్య కయ్య ఏడ నలుగురు కూర్చొని ముచ్చట పెట్టిన వదినే మరదలు అనుకుంటా గోగ పిల్ల పెళ్లిళ్ళకి ఇట్లా అయింది, వచ్చినోళ్ళు దావుకన పాలయ్యరు అది ఇది అని వెనక ముందు ఆలోచన వేయకుండా అంతా పెళ్లి పిల్ల వల్లనే అట్లా అయిందని లేనిపోని నిందలేస్తుంది ఈ పాడుమల్ల లోకము. ఇప్పుడు ఈ పనితోని ఆమె లగ్గానికి ఎసోంటి చెడ్డ పేరు రాకుండా చేసింది కొత్త పెళ్లి పిల్ల. ఇప్పుడు ఈ వీడియోస్ ఒక్క తిరుగుతుండేసరికి మస్తుగా మెచ్చుకుంటారు డాక్టర్ మేడాన్ని. మరి మీకేమనిపించింది డాక్టర్ పెళ్లి పిల్ల పనితనం గురించి కామెంట్ కారా. కాంగ్రెస్ పార్టీ పగ్గాలు బట్టి అధ్యక్షురాలిగా పనిచేసి అధికారంలోకి తీసుకొచ్చి 10 ఏళ్లు పరిపాలన చేయించి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేదానికి కష్టపడుతున్న సోనియా గాంధీ బీజేపీ పార్టీ తరఫున ఎన్నికలలో నిలబడుతున్నదంటే పరిశాన్ అవుతున్నారా? కానీ ఆ సోనియా గాంధీ ఏరు, ఈ సోనియా గాంధీ వేరు. కేరళ రాష్ట్రంలో తెలంగాణలో జరుగుతున్నట్టే సర్పంచ్ ఎన్నికలు మహా జోరుగా నడుస్తున్నాయి. అక్కడ బీజేపీ పార్టీ తరఫున సోనియా గాంధీ అనే పేరున్న గీ అక్క పోటీకి దిగింది. బీజేపీ పార్టీలుండి సోనియా గాంధీ పేరు పెట్టుకునేది అని అంటారా? ఈ సోనియా గాంధీ తండ్రి కాంగ్రెస్ పార్టీ వీర అభిమానట. అందుకే సోనియా అమ్మ మీద ఇష్టంతోని తన బిడ్డకు అదే పేరు పెట్టిండట. కానీ కాలం ఎప్పటికి ఒక తీరే ఉండదు కదా. ఈ సోనియా గాంధీని ఓ పిల్లగానికి ఇచ్చి పెళ్లి చేసిండట తండ్రి. ఆ పిల్లగాడు బీజేపీ పార్టీల లీడర్ అట. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్ ప్రకారము భార్యను బీజేపీ పార్టీ తరపున నిలబెట్టిండట. అట్లా బీజేపీ పార్టీ నుంచి సోనియా గాంధీ ఎన్నికలలో పోటీ చేస్తున్నది. ఇక ఈ సోనియా గాంధీకి వ్యతిరేకంగా పోటీ చేస్తున్న ఆమె పేరు మంజుల రమేష్ అంట. అట్లా కాకుండా కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న ఆమె పేరే సుష్మా స్వరాజో నిర్మలా సీతారామన్ అయితే ఇంకా గమ్మతుండు కదా ముచ్చట అని నవ్వుకుంటారట దేశ పబ్లిక్. చూడాలి మరి డిసెంబర్ 13వ తారీఖున విడుదలయ్యే ఎలక్షన్ రిజల్ట్ లా ఎవరు గెలుస్తారో.